Okay. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिने ते नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विसे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। So chapter 14 శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో 14వ అధ్యాయం. ఈ అధ్యాయం వచ్చేసి నాకు తెలిసి అన్నిటికన్నా చిన్న అధ్యాయం అన్నమాట. ఓన్లీ 11 శ్లోకాలే ఈ అధ్యాయంలో ఉన్నాయి. అన్నిటికన్నా చిన్న అధ్యాయం. సో ఇది చూద్దామంట ఈరోజు. ఓకే, 14వ అధ్యాయం వచ్చేసి ద సిస్టమ్ ఆఫ్ యూనివర్సల్ మేనేజ్మెంట్, అంటే ఈ యొక్క బ్రహ్మాండంలో ఎలా మొత్తం పరిచాలన భగవంతుడు చేస్తాడో దానికోసం ఆయన ఏ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం తయారు చేస్తాడు అనేది మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఎలాగైతే చెప్పారో ఈ మనువులు వీళ్ళు మేనేజ్ చేస్తారు, మనువులు దేవతలు వీళ్ళందరితో భగవంతుడు ఈ యొక్క భౌతిక జగత్తుని బ్రహ్మాండాన్ని మేనేజ్ చేస్తారు అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నాడు శుకదేవ గోస్వామిని. శ్రీ రాజోవాచ మన్వంతరేషు భగవన్ యథా మన్వాదయస్వినే యస్మిన్ కర్మణి యేన నియుక్తాస్తద్వదస్వ మే. పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నాడు, ఓ శుకదేవ గోస్వామి దయచేసి నాకు వర్ణించండి, ఈ మనువు ఇంకా మిగతా వాళ్ళందరూ ప్రతి మన్వంతరం వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏమేం కార్యాలు ఎలా చేస్తారు, మీ యొక్క ఆదేశానుసారంగా ఎలా పనిచేస్తారు. సో అది అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ చూస్తున్నాము, ప్రతి మన్వంతరంలో మనువు చేంజ్ అవుతాడు, తర్వాత వాళ్ళతో పాటు దేవతలు చేంజ్ అవుతారు, ఇంద్రుడు చేంజ్ అవుతాడు, అలాగే సప్తర్షులు చేంజ్ అవుతారు,
ఈ విధంగా మనం చూసాము. అంటే చేంజ్ అవ్వడం అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు వీళ్ళు బాధ్యత తీసుకున్నారు ఈ యొక్క యూనివర్స్ని మేనేజ్ చేయడానికి, బ్రహ్మాండాన్ని. ఇప్పుడు వేరే వాళ్ళు, కొత్త వాళ్ళు బాధ్యతను తీసుకుంటారు. సో ఇదంతా కూడా మీ ఆదేశానుసారంగా జరుగుతుంది, ఎవరెవరు ఏ బాధ్యత తీసుకుంటారో. సో మరి వాళ్ళందరూ ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తారు, మీ ఆదేశాలను ఎలా పాటిస్తారు, ఆ విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాడు పరీక్షిత్ మహారాజు. సో ఇప్పుడు శుకదేవ గోస్వామి వర్ణిస్తున్నాం అన్నమాట. శ్రీ ఋషిరువాచ మనవో మనుపుత్రాశ్చ మునయశ్చ మహీపతే ఇంద్రాసురగణాశ్చైవ సర్వే పురుష శాసనాః. సో శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, మనువులు, ఇంకా మనువు యొక్క పుత్రులు, ఇంకా సప్తఋషులు, మహర్షులందరూ కూడా, ఇంద్రుడు, ఇంకా మిగతా దేవతలందరూ కూడా, ఇంద్రుడితో సహా వీళ్ళందరినీ ఆ పోస్ట్లో, ఆ బాధ్యతల్లో, పదవుల్లో నియమించేది ఎవరు అంటే భగవంతుడే. ఆ విధంగా ప్రతి మన్వంతరాల్లో భగవంతుడు కూడా రకరకాల అవతారాలు తీసుకుంటారు. యజ్ఞ ఒక అవతారం, అలా రకరకాల అవతారాలు తీసుకొని ఆ అవతారాల్లో భగవంతుడు ఆ అవతారాల ద్వారా నియమిస్తాడు. ఓకే, ఇతను నువ్వు ఇంద్రుడు అవుతావు. మనం చూసాం కదా, ఒక దగ్గర చెప్పారు, ఓకే ఇప్పుడు ఈ ఇంద్రుడి పదవిని ఈ నుంచి ఇంకొక ఆయనకు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అలా భగవంతుడు ఎవరెవరు ఏ పదవిలో ఉంటారు అనేది ఆయన ఫిక్స్ చేస్తాడు అన్నమాట. యజ్ఞాదయో యా కథితాః పౌరుష్యస్తనవో నృప మన్వాదయో జగత్యాత్రాం నయంత్యాభిప్రచోదితాః. ఓ రాజా, నేను మీకు ఆల్రెడీ వర్ణించాను వేరు వేరు అవతారాలు, యజ్ఞ ఇంకా మిగతా అవతారాల గురించి చెప్పాను. సో ఈ మనువులు ఇంకా వీళ్ళందరినీ కూడా చూస్ చేసేది, అంటే ఇతను మనువు అవుతాడు, ఇతను ఇంద్రుడు అవుతాడు, ఇతని సప్తఋషి అవుతాడు, అదంతా కూడా మీ యొక్క అవతారాలే చూస్ చేస్తాయి. అంటే భగవంతుడి యొక్క అవతారాలే చూస్ చేస్తాయి. ఇంకా అవతారాల యొక్క నిర్దేశానుసారంగా వాళ్ళు వాళ్ళ బాధ్యతలను నిర్వహిస్తారు. అంటే ఆ మన్వంతరంలో ఎవరో ఒకరు భగవంతుడు అవతారం వచ్చి చెప్తారు, నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, నువ్వు ఈ పని చేయి, ఈ బాధ్యత తీసుకో, ఈ పదవిలో ఉంది అని. సో అలా వాళ్ళు ఫాలో అవుతారు. సో మనువు డైరెక్ట్గా భగవంతుడి యొక్క ఆదేశాలని అనుసరించి, ఏ అవతారాల్లో భగవంతుడు వచ్చి ఆయనకు ఆదేశాలు ఇస్తే ఆ అవతారాల్లో ఆయన ఆదేశాలు పాటించుకుంటూ ఆయన కార్యాలు చేస్తారన్నమాట. ఏం చేయమంటే చేస్తారు భగవంతుడు. అలా చాలా యాక్చువల్లీ ఉన్నాయి లీలలు. సో బేసికలీ భగవంతుడు ఆదేశాలని డైరెక్ట్గా ఫాలో చేసే చేస్తారు మనువు. సో అందుకనే మనువు ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక ప్రతినిధి, భగవంతుడు ఒక ప్రతినిధి. సో అలా మనుషుల కోసం అనేసి స్వయంభూమను మను సంహిత కూడా రాశారు. సో ఆయన డైరెక్ట్గా భగవంతుడి నుంచే నేర్చుకున్నాడు అన్ని, ట్రైనింగ్ కానీ, శిక్షణ కానీ, ఆదేశం కానీ. రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనువు వైవస్వత మనువు కదా, వివస్వాని యొక్క పుత్రుడు వైవస్వత మనువు. మనం తర్వాత చూస్తాము, ఈ స్కందంలోనే వస్తుంది. ఆ వైవస్వత మనువు ఆయన పేరు వచ్చేసి శ్రాద్ధదేవ్. మనం చూసాం ఇందులో ఆల్రెడీ, ఆయన పేరు శ్రాద్ధదేవ్. ఈ శ్రాద్ధదేవు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన భగవద్గీత నేర్చుకునేది సూర్యుడి నుంచే, ఈ ఏవం పరంపర ప్రాప్తం. సో భగవంతుడు సూర్యుడు చెప్తే ఆ భగవద్గీత జ్ఞానాన్ని ఆయన తన కుమారుడు శ్రాద్ధదేవ్ వైవస్వత మనువు చెప్పాడు, ఆయన ఇక్ష్వాకు చెప్పాడు. అలా అంతేకాదు, ఈ శ్రాద్ధదేవ్ ఎవరంటే పూర్వజన్మలో ఆయన సత్యవ్రత రాజు. సో ఇప్పుడు వచ్చేసి ఇది 7th మన్వంతరం. సో దీనికన్నా ముందు ఉన్న మన్వంతరం వచ్చేసి చక్షుష మన్వంతరం. ఆ చాక్షుష మన్వంతరంలో ఈయన సత్యవ్రత రాజుగా ఉండేది. సో అప్పుడు భగవంతుడు ఈయన అప్పుడు భగవంతుడు యొక్క భక్తుడు, ఆ సత్యవ్రత రాజు భగవంతుడు యొక్క భక్తుడు. సో ఈయనను యాక్చువల్లీ కృప చూపించడానికి భగవంతుడు ఒక మత్స్య అవతారం తీసుకొని వస్తాడు ఈ సత్యవ్రత రాజు కోసం. అప్పుడు మత్స్యావతారం తీసుకొచ్చినప్పుడు మత్స్యావతారంలో వచ్చినప్పుడు
ఆయన రాజుని ఇంకా మిగతా అందరు ఋషుల్ని, ప్రజల్ని, పశువుల్ని చాలా మందిని రక్షిస్తాడనమాట. సముద్రం అంతా నిండిపోతుంది నీళ్ళతో, ప్రళయం వచ్చేసి. సో అప్పుడు ఆ వీళ్ళందరూ ఒక నౌకలో ఉంటే భగవంతుడు మత్స్యావతారం రూపంలో ఉండే ఈ నౌకను ఆ యొక్క సముద్రంలోంచి తీసుకెళ్తూ మొత్తం అది ఎంతసేపు అయితే ఆ ప్రళయం జరుగుతుందో అది ఇంకొద్దిసేపు, ఇప్పుడు ఇది యాక్చువల్లీ డే టైం, బ్రహ్మదేవుడి యొక్క మార్నింగ్ టైం ఇది. మామూలుగా అయితే రాత్రి ఆయన పడుకుంటాడు, అప్పుడు ఎలాగో ప్రళయం జరుగుతుంది, అప్పుడు ఏముండదు. కానీ మధ్యలో ఆయనకి డే టైంలో కూడా ఒకసారి కొంచెం నిద్ర వస్తుంది అనమాట. కాసేపు పడుకొని లేస్తాడు అన్నమాట. ఆ టైంలో మళ్ళీ ప్రళయం వస్తుంది, అదే చక్షుషు మన్వంతరంలో వచ్చే ప్రళయం. అప్పుడు ఆయన మత్స్యావతారంలో వచ్చి ఆయన అంతసేపు బ్రహ్మదేవుడు కొంచెంసేపు పడుకుంటాడు కదా, ఆ టైం వరకు ఆ సముద్రంలో యాక్చువల్లీ ఈ మత్స్యావతారమే కాపాడుతుంది అనమాట అందరినీ. సో మత్స్యావతారం ఈ బోట్లో అందరినీ తీసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు మత్స్యావతారం రూపంలో ఉన్న భగవంతుడే ఈ శ్రాద్ధ దేవుకి ఎంతో ఎలాగైతే అర్జునుడికి కృష్ణుడి గీతోపదేశం చేశాడో అంతకన్నా ఎక్కువ చాలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సాంఖ్యయోగ, ఇంకా ఎన్నో పురాణాలని, ఇతిహాసాలని, ఎన్నో ఆయన చాలా లీలల్ని వర్ణిస్తాడు అనమాట. సో శ్రాద్ధదేవ్ యాక్చువల్లీ అది చాలా టైము, ఎందుకంటే అది బ్రహ్మదేవుడు కొంచెంసేపు పడుకున్నాడంటే కూడా అది చాలా చాలా సమయం పడుతుంది ఇక్కడ. సో అంత సమయము ఆయన కంటిన్యూస్గా వింటాడనమాట. సో ఈ విధంగా యాక్చువల్లీ శ్రాద్ధదేవ్ ఆల్రెడీ పూర్వపు జన్మలో భగవంతుడి నుంచి డైరెక్ట్గా ఎన్నో శిక్షణలు, డైరెక్ట్గా ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన భగవంతుడి నుంచి విన్నాడు. భగవంతుడు ఒక కృప ఆయనకు దక్కింది. ఆల్రెడీ ఆయన ముందు జన్మ నుంచే భక్తుడు. సో ఆయనే నెక్స్ట్ మన్వంతరంలో ఇలా సూర్యుడి పుత్రుడిలాగా శ్రాద్ధదేవిగా పుడతాడనమాట. అందుకనే ఈ విధంగా ఆయననే మనువుగా చేస్తారు భగవంతుడు. అంటే పూర్వపు జన్మలోనే భగవంతుడు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చేసాడు. ట్రైనింగ్ ఇచ్చేసి నెక్స్ట్ జన్మలో ఆయనకి మనువు పదవి కూడా ఇచ్చేసాడు. సో ఇలా భగవంతుడు అందుకే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చారు మనువు పదవి, ఎవరంటే వాళ్ళు మనువు అయిపోరు. సో భగవంతుడు అలా పర్టికులర్ వ్యక్తిని చూస్ చేసుకొని ఎవరైతే సరైన భక్తుడో, ఇంకా ఆయనకు సరైన శిక్షణ, జ్ఞానం కూడా భగవంతుడు ఇస్తాడు, లేకపోతే ఆయన ప్రతినిధుల ద్వారా ఇప్పిస్తాడు. సో అందుకనే మనువులు సాధారణ వ్యక్తులు కాదు, వాళ్ళు మొత్తం ఈ బ్రహ్మాండాన్ని పరిపాలిస్తున్నారు. భగవంతుడే ఆయన చూసుకునేది, కానీ ఆయన అండర్లో వాళ్ళే పరిపాలించేది. సో కాబట్టి ఈ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఇట్లా అనమాట. అంటే భగవంతుడే ట్రైనింగ్ కూడా ఇచ్చేసి వాళ్ళని ఫిట్ చేసి క్యాండిడేట్ని చూస్ చేసుకొని ఆ విధంగా పోస్ట్ పదవి ఇస్తారు వాళ్ళకి. సో నెక్స్ట్ 4వ నంబర్ శ్లోకం. చతుర్యుగాంతే కాలేన గ్రస్తాన్ శృతి గణాన్యత తపసా ఋషయో పశ్యన్ యతో ధర్మ సనాతనః. సో ఈ విధంగా 4 యుగాలు ముగించినప్పుడు యుగాంతరంలో ఈ మహర్షులందరూ కూడా వాళ్ళు చూస్తారనమాట, ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం అంతా కూడా ఎవరు సరిగ్గా మానవులు పాటించట్లేదు అనేసి మళ్ళీ ఈ ధర్మాన్ని స్థాపిస్తారు, సనాతన ధర్మాన్ని స్థాపిస్తారు. సో ఇక్కడ 2 శబ్దాలు ఉపయోగించారు, ధర్మ ఇంకా సనాతన. ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో బేసికలీ సనాతన అంటే ఎప్పటికీ ఉంటుంది. అంటే ఈ ధర్మం అనేది యాక్చువల్లీ సనాతనం అనమాట. అంటే ఏదో కొన్ని రోజుల వరకే, కొంతమంది వరకే, కొంత సమయాలు మాత్రమే దీన్ని పాటించాలి అని కాదు. ఇది ఆల్ టైం, సృష్టి ఆరంభం నుంచి అంతం వరకు అందరూ పాటించాల్సిన ధర్మం సనాతన ధర్మం. సో ఇప్పుడు ధర్మం అంటే మన ధర్మం ఏంటి, మనం ఏం చేయాలి, మనం చేసే కర్తవ్య కార్యం అదేంటి, అది ధర్మం. సో మనం ఇలా అన్ని యుగాల్లో అన్ని మనుషులు పాటించాలి ఈ సనాతన ధర్మాన్ని. సత్యయుగం నుంచి ఇప్పుడు కలియుగం వరకు ఏమవుతుంది, ఇక్కడ ఏమి ఇచ్చారంటే యుగాంతరంలో ఈ మొత్తం ధర్మం అనేది మొత్తం క్షీణించిపోతుంది. ఎవ్వరు ఇంకా అప్పుడు సనాతన ధర్మాన్ని ఎవ్వరు అనుసరించరు, పాటించరు. అప్పుడు మళ్ళీ పునఃస్థాపించాల్సి వస్తుంది. అప్పుడు మహర్షులందరూ మళ్ళీ పునఃస్థాపిస్తారని చెప్పారు. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ సత్యయుగం నుంచి కలియుగం వెళ్ళేటప్పుడు ఈ ధర్మం అనేది, సనాతన ధర్మము, వర్ణాశ్రమ ధర్మము, ఇదంతా అనేది మెల్లిమెల్లిగా క్షీణించుకుంటూ పోతుంది అనమాట. సత్యయుగంలో స్టార్టింగ్ లో మొత్తం 100%, అంటే 100% జనాలు 100% ధర్మాన్ని అందరూ పాటిస్తున్నారు అనమాట.
సో అది అలా స్టార్ట్ అవుతుంది సత్యయుగం యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఇప్పుడు కలియుగం కూడా అంతమైపోయిన తర్వాత కలియుగం ఎండింగ్ లో భగవంతుడు కల్కి అవతారం వచ్చిన తర్వాత ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటించారో వాళ్ళందరినీ చంపేస్తారు. సో ఓన్లీ ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారో వాళ్ళే మిగిలి ఉంటారు. సో వాళ్ళ ద్వారానే నెక్స్ట్ యుగం స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా స్టార్టింగ్ అయినప్పుడు మాత్రం అందరు పాటిస్తారు. కానీ మెల్లిగా నెక్స్ట్ జనరేషన్స్ వచ్చేవరకు కాలం గడిచిన కొద్దీ మెల్లిగా ఓ కాలం గడిచే కొద్దీ మెల్లిమెల్లిగా ఏం జరుగుతుందంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు మెల్లిమెల్లిగా పర్సంటేజ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తారనమాట. అలా త్రేతాయుగం వచ్చే వరకు అది 3 వచ్చేస్తుంది. అలా ఇంకా తగ్గుకుంటూ ద్వాపర యుగం వచ్చే వరకు సగం అయిపోతారు. అంటే సగమే ధర్మాన్ని పాటిస్తారు. ఇంకా కలియుగంకి వచ్చేసరికి ఇప్పుడు స్టార్టింగ్ అనుకోండి కలియుగము, ఇప్పుడు ఇంకా 1/4 అనమాట. అంటే 25%. అంతే, 1/4 25% మాత్రమే పాటిస్తారు ధర్మాన్ని. సో ఈ విధంగా ఇప్పుడు కలియుగంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు కలియుగం స్టార్టింగ్ లో ఉంది కాబట్టి కనీసం ఒక 25% ధర్మాన్న పాటిస్తున్నారు జనాలు. కానీ మెల్లిగా ఈ కలియుగం కూడా దినాలు అంటే రోజులు గడిచే వరకు కలియుగం లాస్ట్ వచ్చేసరికి అప్పటికల్లా ఇది ఆల్మోస్ట్ ఇంకా 0 అవ్వదు, కానీ ఎప్పటికీ సనాతన ధర్మం ఎప్పుడు ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా తగ్గిపోతారు అనమాట. ఆల్మోస్ట్ ఇంకా 0 అయిపోయే పరిస్థితి వచ్చే టైంలో అంటే చాలా తక్కువ మంది మిగిలిపోతారు సనాతన ధర్మాన్ని సరిగా పాటించే వాళ్ళు. ఆ టైంకి ఇంకా అప్పుడు భగవంతుడు వచ్చేసి మళ్ళీ ఇంకా ఈ ఋషుల ద్వారా మళ్ళీ ఈ సనాతన ధర్మాన్ని స్థాపిస్తారన్నమాట. సో ఇప్పుడు కలియుగంతో 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి. అందులోంచి ఓన్లీ 5,000 సంవత్సరాలే అయిపోయాయి. అయినా మనం ఇప్పుడు చూడొచ్చు సనాతన ధర్మం ఎంతగా మన కళ్ళ ముందే ఎంత ఇప్పుడు దిగజారిపోతుంది, క్షీణించిపోతుంది జనాల్లో. ఇప్పుడు అంతగా జనాలు ఇప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం ఎంత జనాల్లో దైవభక్తి, వేదాల్ని, శాస్త్రాల్ని, భగవంతుణ్ణి నమ్మేవారు, మన సిద్ధాంతాలని, సంస్కారాన్ని పాటించేవాళ్ళు. ఇప్పుడు ఒక 50 సంవత్సరాల్లోనే మీరు చూడొచ్చు ఎంతో తేడా, ఎంత గమనించవచ్చు. సో ఆ విధంగా మీరు చూసుకుంటే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా మరి కలియుగంలో ఇంకా వేల సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది సో ఊహించుకోవచ్చు, ఎంతవరకు క్షీణించిపోతుంది, ఎంతవరకు దిగజారిపోతారు జనాలు. సో అందుకనే ఈ ఋషులు, సాధువులు, భక్తులు, ఈ భక్తుల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అందుకనే ఈ సనాతన ధర్మాన్ని మళ్ళీ పునర్స్థాపించడానికి మనిషి సమాజంలో, మానవ సమాజంలో ప్రయత్నించాలి. మరి ఇప్పుడు కలియుగంలో ఎలా సనాతన ధర్మాన్ని మనం స్థాపించేది? సో దానికోసం మనకి భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనకి ఆదేశాలు ఇచ్చాడు. అండ్ భాగవతంలో కూడా ఆ విషయం చెప్పారు. ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్లో కలియుగం గురించి, యాక్చువల్లీ కలియుగంలో ఏం చేయాలి, ఏం జరుగుతుంది అనే దాని గురించి 12వ స్కందంలో లాస్ట్ స్కందంలో ఉంటుంది. సో అందులోంచి ఇక్కడ ఒక శ్లోక కోట్ చేశారు ప్రభుపాద గారు. కలేర్దోషనిదే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. సో కలియుగంలో అన్ని దోషాలే ఉన్నాయి. ఎన్ని దోషాలు ఉన్నా కానీ ఏ రాజన్ ఒక మంచి గుణం ఉంది కలియుగంలో. ఏంటో మంచి గుణం? కీర్తనం, కృష్ణ కీర్తన చేసుకొని భగవంతుడిని కీర్తించి వ్యక్తి ముక్తిని పొందవచ్చు. ఇదే విషయాన్ని మీరు గమనిస్తారు, ప్రతి భాగవతంలో ప్రతి లీల అయిపోయిన తర్వాత చెప్తారు ఫలశ్రుతి. మీరు చూసే ఉంటారు. ఫలశ్రుతి ఏముంటుంది? పాపాల నుంచి ముక్తులైపోతారు, భగవద్ధామాన్ని చేరుకుంటారు, భగవంతుడు భక్తులైపోతారు, పైలోకాలు చేరుకుంటారు అని ఫలశ్రుతిలో ఇస్తారు. ఓన్లీ అంటే భగవంతుడి యొక్క గుణమహిమలు దీన్ని కీర్తించే మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అందుకే ఎగ్జాంపుల్ ఏంటంటే కలియుగం స్టార్టింగ్ ఎగ్జాంపులే పరీక్షితుడు, అంతే కదా. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి, పరీక్షిత్, ఈ లీల ఎప్పుడు జరిగింది? ఇది కలియుగం స్టార్టింగ్ లో జరిగింది. సో ఈ కలియుగం స్టార్టింగ్ లోనే ఈ లీల ద్వారానే భగవంతుడు చెప్పేశాడు, చూడు ఈ కలియుగంలో మీరు ఎలా మరి భగవద్ధామని తిరిగి వెళ్ళారు, ఏం లేదు. సుఖదేవ్ గోస్వామి ఎలా వెళ్ళాడు? భాగవతం చెప్పి ఆయన చెప్తూ వెళ్ళిపోయాడు, పరీక్షిత్ మహారాజు వింటూ వెళ్ళిపోయాడు. సో భగవంతుడి కీర్తన అనేది ఇంకా మనకి ఇంత ఫిలాసఫీ రాదనుకుంటే హరే కృష్ణ కీర్తన చేసుకొని కూడా భగవద్ధామానికి మనం వెళ్ళిపోవచ్చు, చాలా ఈజీ. సో అందుకే చైతన్య మహాప్రభు ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఆయన మొదలుపెట్టాడు 500 సంవత్సరాల క్రితం. సో ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఉద్యమంలో పాల్గొంటారో, ఈ
మహాప్రభువు ఇచ్చిన ఆదేశాలని పాటిస్తారో వాళ్ళందరూ ఆ విధంగా భగవద్ధామానికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇంకా అంతేకాకుండా మహాప్రభు కోరుకునేది ఏంటంటే దీన్ని ప్రచారం చేయాలి, ఈ సనాతన ధర్మాన్ని ఈ విధంగా. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా. కృష్ణుని కీర్తించడం, హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేయడం అనేది ప్రతి ఒక్కరు ఈజీగా చేయొచ్చు. ఇది చాలా కష్టమైన విషయం కాదు. ఏవో పెద్ద తపస్సులు ఇంకా రకరకాల వ్రతాలు అవన్నీ ఏం లేవు, చాలా ఈజీ ప్రాసెస్. కాబట్టి ఎవరైనా దీనికి యోగ్యులు చేయడానికి, దీనికి ఏం అర్హతలు అవసరం లేదు. కాబట్టి ఇలా భగవంతుడి సేవకులు భక్తులుగా మారి ఇలా భగవంతుడి కీర్తన చేస్తూ సనాతన ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి. ఇదే మనము చేయాలి, ఇంకొకరిని కూడా ఈ మార్గంలోకి తీసుకురావాలి. సో ఇదే కృష్ణ భావనామృతం ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేసి ప్రభుపాల్ గారు ఇక్కడ తాత్పర్యంలో చెప్తున్నారు. మనకి అదే చేశారు ప్రభుపాల్ గారు కూడా, యాక్చువల్లీ ప్రచారం చేశారు. అందుకే మనం అందరం ఈరోజు భక్తి చేసుకోగలుగుతున్నాం. సో అలాగే మనం కూడా దీన్ని కంటిన్యూ చేయాలి ప్రాసెస్ని, ఈ ప్రచార మార్గాన్ని. నెక్స్ట్ 5వ నంబర్ శ్లోకం. తతో ధర్మం చతుష్పాదం మనవో హరినోదితాః యుక్తాః సంచారయంత్యర్థా స్వే స్వే కాలే మహీం నృప. ఇంకా దాని తర్వాత హే రాజన్, ఈ మనువులు వీళ్ళందరూ కూడా ఈ విధంగా భగవంతుడ యొక్క ఆదేశాల అనుసారంగా వాళ్ళు కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు భగవంతుడు ఎలా చెప్పాడో అలాగే ధర్మాన్ని స్థాపించడానికి, అంటే ఈ 4 పాదాల పైన ధర్మం ఉంటుంది, 4 పాదాల ధర్మం యొక్క 4 భాగాల్ని సంపూర్ణంగా స్థాపించడానికి వీళ్ళు కృషి చేస్తారు. దానికోసం వీళ్ళు ప్రయత్నిస్తారు. సో మనువు యొక్క ఉద్దేశం అది, సనాతన ధర్మాన్ని స్థాపించడం మనువు యొక్క ఉద్దేశం, భగవంతుడి ఉద్దేశం అది. ఎందుకంటే బేసికల్గా ఈ సృష్టిని, ఈ జగత్తుని ఎందుకంటే మళ్ళీ బద్ధ జీవాత్మ ధర్మాన్ని అనుసరించి భగవాన్ ధామాన్ని తిరిగి వెళ్ళడానికి. సో అదే కర్తవ్యం, అదే ఉద్దేశం, అవునా? సో అందుకనే ఈ యొక్క ధర్మాన్ని భగవద్గీతలో భగవంతుడు ఈ మనువుకి అంటే మనువుకి ఈ పరంపర ద్వారా లభిస్తుంది జ్ఞానం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తావానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్. సో అందుకనే ఈ యొక్క వివస్వాన్ ఆయనకి, సూర్య భగవానుడికి వివస్వానికి చెప్తే, ఆయన వైవస్వతమును, ఆయన పుత్రుడైన శ్రాద్ధదేవు బేసికలీ ఆయనకి చెప్తే ఆయన ఇదే జ్ఞానాన్ని ఇక్ష్వాకుకి ఇచ్చాడు. సో ఇలా పరంపరలో ఈ జ్ఞానం అనేది ఇప్పుడు ఇలా ఒకరి నుంచి ఒకరికి, ఒక రాజు నుంచి ఇంకో రాజుకి, జనరేషన్ టు జనరేషన్. ఎందుకంటే రాజుకి ఫస్ట్ ధర్మం అంటే ఏంటో తెలియాలి, అప్పుడే ఆయన దాన్ని స్థాపించగలడు. సమాజంలో ఆయన ఏం స్థాపిస్తాడు ఆయనకే తెలియకపోతే ధర్మం ఏంటో. ఇప్పుడు ఉన్న పరిస్థితి అదే అనమాట. ఇప్పుడు సమాజాన్ని పరిపాలించే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకే తెలియదు ధర్మం ఏంటో, ఏం స్థాపించాలో, ఎందుకు అసలు సమాజంలో మనం ధర్మం స్థాపించాలో ఏం తెలియదు వాళ్ళకి. సో అందుకనే సమాజంలో ఇప్పుడు ధర్మం లేదు, అవునా? కానీ ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు, అందుకనే ఎవరైతే పరిపాలిస్తున్నారో ఈ బ్రహ్మాండాన్ని, మనువులు, రాజులు, వాళ్ళకి ఇలా పరంపరలో డైరెక్ట్ భగవంతుడే స్టార్ట్ చేశారు జ్ఞానాన్ని ఇవ్వడం. ఎందుకంటే వీళ్ళు తెలుసుకుంటే, రాజుకి ధర్మం అంటే ఏంటో తెలిస్తే అప్పుడు ఆయన దాన్ని స్థాపించడానికి కృషి చేస్తాడు. అఫ్ కోర్స్ ప్రచారం చేసేది వైష్ణవులు, బ్రాహ్మణులే అంటే, కాకపోతే వాళ్ళు ప్రచారం చేసుకోవాలంటే దానికి కావాల్సిన వాతావరణం, సదుపాయాలు అవన్నీ కూడా రాజు ఏం చేస్తాడు, అవన్నీ అరేంజ్మెంట్ చేస్తాడు అనమాట. అలా ప్రోత్సహిస్తాడు వాళ్ళని, ఆ విధంగా వాళ్ళకి సమ్మానం చూపిస్తారు. తద్వారా వారి యొక్క ఆదేశానుసారంగా యాక్చువల్లీ రాజు కూడా శాస్త్రాలు ఇంకా బ్రాహ్మణుల యొక్క ఆదేశానుసారంగా పరిపాలిస్తాడు. తద్వారా అప్పుడేమవుతుందంటే అందరూ కూడా, ఇప్పుడు రాజే బ్రాహ్మణులు ఇంకా వైష్ణవుల యొక్క మాట వింటే అప్పుడు ప్రజలు వైష్ణవుల్ని బ్రాహ్మణుల్ని సమ్మానిస్తారా లేదా, వాళ్ళ మాట వింటారా లేదా? డెఫినెట్గా వింటారు కదా. సో రాజు చాలా ఈజీ అనమాట. ఆయన పరిపాలించాలనుకుంటే, ధర్మాన్ని స్థాపించాలనుకుంటే ఏం లేదు, ఎవరు మామూలుగా ట్రైనింగ్ ఇచ్చేది, క్లాసులు తీసుకునేది. ఇప్పుడు రాజు అయితే కూర్చొని డైలీ క్లాసులు తీసుకోడు ప్రజలకి. కాకపోతే ఆయన ఆచరణ ద్వారా ఆయన ఎప్పుడైతే ఇలా ధర్మానుసారంగా, అంటే శాస్త్రాల అనుసారంగా బ్రాహ్మణులు, వైష్ణవుల యొక్క ఆదేశానుసారంగా పరిపాలిస్తున్నాడు, వాళ్ళని సమ్మానిస్తున్నాడు. సో ప్రజలు కూడా అలాగే, ఓ రాజు ఈ శాస్త్రాలని, బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని సమ్మానిస్తున్నాడు,
కాబట్టి మనం కూడా వినాలి, తెలుసుకోవాలి, సంపాదించాలని వాళ్ళు కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తారు ఫైనల్గా. సో అందుకనే రాజుకి ఈ యొక్క యాక్చువల్లీ ఈ జ్ఞానం, ధర్మం యొక్క, సనాతన ధర్మం యొక్క సంపూర్ణ జ్ఞానం ఉండాలి. అందుకే భగవంతుడే స్వయంగా ఈ పరంపరను స్టార్ట్ చేశారు, రైట్. సో అందుకనే ఈ ఈ ఈ కృష్ణుడు మనకి ఇక్కడ భగవద్గీత ఇచ్చింది భారతదేశంలో. చైతన్య మహాప్రభు అందుకే అన్నాడు, ఇక్కడ మనకి సౌభాగ్యం ఉంది, భగవంతుడు మనకి శాస్త్రాలు ఇచ్చారు భారతీయులకి. సో మనము ఇక్కడ నుంచి ఈ శాస్త్రాలు, ఈ జ్ఞానాన్ని, గీతా జ్ఞానాన్ని నేర్చుకొని ఈ యొక్క జ్ఞానాన్ని మనము మొత్తం విశ్వానికి పంచాలి. సో అందుకనే భగవంతుడు అన్నాడు ఏంటంటే, చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ప్రతి ఒక్కరు అమార్ ఆజ్ఞాయ గురు హోయ్ తారవై దేశ్, నా ఆజ్ఞతో మీరందరూ గురువు అవ్వండి, దేశాలు ఉద్ధరించండి. ఎందుకంటే ఇది ప్రచారం చేయడం చాలా అవసరం. భారత భూమితే జన్మ హోయ్, జన్మ సార్థక కోరి కొర పరోపకారం. ఎవరికైతే భారతదేశంలో జన్మ లభించిందో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ జన్మను సార్థకం చేసుకుని ఇంకొకరి కి ప్రచారం చేసి మేలు చేయాలి. ఇదే భారతదేశంలో పుట్టినందుకు మీరు చేయవలసిన కర్తవ్యం అని మహాప్రభు అన్నాడు. కనీసం భారతదేశంలో పుట్టిన వాళ్ళనే చేయాలి, కనీసం. అందరూ చేయొచ్చు, కానీ మినిమం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట మహాప్రభు. నెక్స్ట్ 6వ నంబర్ శ్లోకం. పాలయంతి ప్రజాపాలా యావదంతం విభాగశః యజ్ఞభాగా భుజో దేవా ఏ చేతత్రాన్వితాశ్చ తై. సో ఈ విధంగా ఈ యొక్క యజ్ఞాల యొక్క ఫలితాలని భోగించడానికి ఇలా శాసించే, ప్రపంచాన్ని శాసించేది ఎవరు అంటే మనువులు, వారి యొక్క పుత్రులు, వారి యొక్క పౌత్రులు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, భగవంతుడి యొక్క ఆదేశాలని పాటిస్తున్నారు, నిర్వహిస్తున్నారు. ఎప్పటి వరకు మనువు యొక్క కాలం పూర్తయ్యే వరకు మనువు ఇంకా ఆయన యొక్క సంతానం అందరూ కూడా, వీళ్ళు అందరూ కూడా ఇలా పరిచాలన చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా దేవతలు కూడా ఇందులో భాగస్వాములు. వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలను నిర్వహించి వాళ్ళ ఫలితాలని యజ్ఞాల ద్వారా పొందుతారు. సో ఈ విధంగా ఇది పద్ధతి అనమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షి విదుహు. ఈ విధంగా మనువు నుంచి ఇక్ష్వాకు నుంచి తన పుత్రులు, వీళ్ళందరి జ్ఞానాన్ని పొందుతున్నారు, వాళ్ళే పరిపాలిస్తున్నారు. అంతే కదా, ఇక్ష్వాకు ఆయన రాజు, భగవంతుడు రామచంద్రుడు కూడా అదే వంశంలో వచ్చాడు. సో వీళ్ళందరూ రాజులు అనమాట, రాజులే పరిపాలించేది. వీళ్ళందరూ ఎవరు మరి, మనువు యొక్క పుత్రులు, వాళ్ళ పౌత్రులు వాళ్ళే కదా. సో ఆ విధంగా ఇది ఇలా వీళ్ళు పరంపరలో జ్ఞానాన్ని కూడా పొందుతున్నారు. అలాగే ఆ జ్ఞానం ప్రకారం, భగవంతుడి ఆదేశాల ప్రకారం వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు అనమాట. సో అందుకనే ఎవరైనా సరే మీ జీవితాన్ని మీరు ధన్యం చేసుకోవాలనుకున్నా, సార్థకం చేసుకోవాలనుకున్నా, మీరు ఏం చేయాలంటే ఇలా ఈ పరంపరలో ఎవరైతే వస్తున్నారో ఆ పరంపరలో వచ్చే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఆ పరంపరతో మనం కూడా మన యొక్క సంబంధాన్ని స్థాపన చేసుకోవాలి. తద్వారా వాళ్ళు ఆ పరంపరలో ఏం యజ్ఞాలు అయితే చేస్తున్నారో మనం కూడా అదే విధంగా యజ్ఞం చేయాలి. ఇప్పుడు మనము విశేషంగా చెప్పాలంటే, ఇప్పుడు కలియుగంలో మనం ప్రస్తుతం ఇప్పుడు ఈ గౌడీయ వైష్ణవ పరంపర, మన ఇస్కాన్ వచ్చేసి గౌడీయ వైష్ణవ పరంపరలో ఉంది. మనం ఇస్కాన్లో వచ్చాము అంటే గౌడీయ వైష్ణవ పరంపరలోకి వచ్చేసాం. గౌడీయ వైష్ణవ పరంపరలో మనం కూడా ఒక సభ్యులం. సో ఈ విధంగా మన యొక్క సంబంధము ఈ పరంపర భగవంతుడే మొదలు పెట్టారు స్టార్టింగ్. ముఖ్యంగా ఈ గౌడీయ వైష్ణవ పరంపర అయితే చైతన్య మహాప్రభు నుంచి వచ్చింది. కాబట్టి డైరెక్ట్ భగవంతుడు స్టార్ట్ చేసిన పరంపర ఇది. అఫ్కోర్స్ ఇది బ్రహ్మ సాంప్రదాయం కనెక్ట్ అయ్యి ఉంది. ఆ బ్రహ్మదేవుడు పైన ఉండేది కూడా కృష్ణుడే. సో అంటే ఈ పరంపరలో మీ కృష్ణుడు, మళ్ళీ తర్వాత మహాప్రభు ఇద్దరు ఉన్నారు భగవంతుడు 2 అవతారాల్లో. సో ఈ విధంగా మనకి భగవంతుడు డైరెక్ట్ గా ఈ పరంపర ద్వారా మనకు శిక్షణలు మనకు లభిస్తున్నాయి. సో మనకు మహాప్రభు వచ్చి చెప్పింది ఏంటంటే, ఏం యజ్ఞం చేయాలని చెప్పారు, సంకీర్తన యజ్ఞం చేయాలని చెప్పారు. సో మనం సంకీర్తన యజ్ఞం చేస్తే కలియుగంలో, తద్వారా ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క ప్రపంచంలో ఇది మొత్తం వ్యాపించిపోతే అప్పుడు అందరూ అసలైన సుఖాన్ని, శాంతిని అనుభవిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదని చెప్తున్నారు. సో అందరికీ సుఖం కావాలి, శాంతి కావాలి, సమృద్ధి కావాలి, భద్రత కావాలి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ యొక్క సంకీర్తన యజ్ఞం చేయడం ద్వారా వస్తాయి. సో అది ప్రాక్టికల్ రిజల్ట్ అనమాట. ఇది అసలైన ఫలం. చాలా మందికి తెలియదు ఇది.
ఏమవుతుంది హరే కృష్ణ జపం చేస్తే, కీర్తన చేస్తే ఏమవుతుంది, సమాజంలో ఎంత సమస్యలు ఉన్నాయి, అశాంతి ఉంది, అవన్నీ వెళ్ళిపోతాయి, అవన్నీ తొలగిపోతాయి. అదే విషయం మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి అర్థం చేయించాలి. అదే మెయిన్ ప్రచారం. నెక్స్ట్ 7వ నంబర్ శ్లోకం. ఇంద్రో భగవతా దత్తాం త్రైలోక్యాశ్రియమూర్జితాం భుంజాన పాతి లోకాం స్త్రీం కామం లోకే ప్రవర్షతి. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఇంద్రుడు, దేవరాజ్ ఇంద్రుడు ఈ విధంగా ఆయన భగవంతుడి నుంచి వరాలు పొందుతాడు. ఆయన ఏవైతే సదుపాయాలు సుఖాలు లభిస్తున్నాయో అవన్నీ కూడా భగవంతుడి నుంచి ఆయన పొందుతున్నాడు. ఆయనకు ఎక్కువ సుఖాలు, ఎక్కువ సౌకర్యాలు లభిస్తాయి. సో అవన్నీ ఆయన భోగిస్తూ ఉంటాడు. తద్వారా ఈ విధంగా ముల్లోకాల్లో అందరికి కావాల్సింది ఏంటి? వానలు. వానలు లేకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే మనం ఏమి తినడానికి ఏమి ఉండదు. కాబట్టి ఆయన మనకు వానలు కురిపిస్తాడు. ఆ బాధ్యత ఇంద్రుడిది. సో ఆ విధంగా ఆయన భగవంతుడి నుంచి ఆయనకు అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి. అందుకనే, ఎందుకంటే ఆయన ఈ కర్తవ్యం, ఈ బాధ్యత తీసుకున్నాడు అన్నమాట, అందరికీ వానలు కురిపించడానికి, వర్షాలు కురిపించడానికి. రైట్? అందుకని ఇంద్రుడిని పూజించుకుంటారు వర్షాలు రాకపోతే, వర్షాల కోసం జనాలు. నెక్స్ట్ 8వ నంబర్ శ్లోకం. జ్ఞానం చానుయుగం భ్రూతే హరి సిద్ధ స్వరూప దృక్ ఋషి రూప ధర కర్మ యోగం యోగేశ రూప దృక్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ ప్రతి యుగంలో కూడా భగవంతుడు హరి ఆయన ఇలా సిద్ధులు, కొంతమంది సిద్ధుల రూపంలో కూడా ఆయన ధరించి అవతారం తీసుకొని వస్తాడంట. సనక, రైట్? ఇలా జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి, లేకపోతే ఒక్కొక్కసారి యజ్ఞవాల్క్య రూపంలో, ఋషి రూపంలో వచ్చి కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తాడు. ఈ విధంగా బేసికల్ ఏంటంటే భగవంతుడు కూడా అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడల్లా, అంటే ప్రతి ఒక్క యోగి ఋషి భగవంతుడి అవతారం కాదు, కానీ అవసరం ఉన్నప్పుడు యోగి అవతారంలో కానీ, ఋషి అవతారంలో కానీ, దత్తాత్రేయుడి రూపంలో వచ్చి కూడా ఆయన ప్రచారం చేశాడు ఈ యోగ మార్గాన్ని. సో ఈ విధంగా భగవంతుడు ఎప్పుడు కాల పరిస్థితులను బట్టి ఆయన జ్ఞాని, యోగి, ఇలా ఏ ఋషి, ముని ఏ అవతారం అవసరం ఉంటే ఆ అవతారం తీసేసుకొని ఆయన ఈ సనాతన ధర్మాన్ని మళ్ళీ పునర్స్థాపించడానికి ప్రయత్నిస్తాడు, ప్రచారం చేస్తాడు. అందుకనే ఈ విధంగా అప్పుడప్పుడు భగవంతుడు ఈ విధంగా మనువు యొక్క అవతారం కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడైనా పోస్ట్లో, దేవత ఇంద్రుడు కానీ, బ్రహ్మ పోస్టుకి కానీ, మనువు పోస్టుకి కానీ, ఈ పదవులు ఎవరినంటే వాళ్ళని కూర్చోబెట్టలేము. సో సరైన వాళ్ళు లేరనుకోండి కూర్చోవడానికి, అక్కడ కూర్చోబెట్టడానికి, అప్పుడు భగవంతుడే స్వయంగా ఆ అవతారం తీసుకుని ఆ పోస్ట్లో కూర్చుని ఆ కార్యం చేస్తాడు. ఇంకా ఆయనే బాధ్యత, ఫైనల్ గా బాధ్యత భగవంతుడిదే కదా. సో సరైన వాళ్ళు దొరకకపోతే ఇంకా ఆయనే చేయాలి. కాకపోతే భగవంతుడు ఏంటంటే ఇలా ఎవరైనా సరైన భక్తులు, సరైన యోగ్యమైన ఆయన భక్తులు దొరికితే వాళ్ళకి సరైన శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆ పదవిలో కూర్చోబెడతారు. లేకపోతే ఆయన సొంతంగా అవతారం తీసుకుంటాడు. అలాగే ప్రచారంకి కూడా, ఒకవేళ ప్రచారం చేయాలంటే భగవంతుడు కూడా భగవద్గీత ఇచ్చింది ఎవరు? కృష్ణుడు డైరెక్ట్ గా. ఇప్పుడు చైతన్య మహాప్రభు డైరెక్ట్ గా వచ్చి ప్రచారం చేశాడు. కానీ అలా ప్రతిసారి ఆయన ఒక్కడే ప్రచారం చేయడు. చాలాసార్లు ఆయన ప్రతినిధుల్ని, వేరే ఆచార్యుల్ని, అవునా, పార్షదుల్ని పంపిస్తాడు ఇక్కడ ప్రచారం చేయడానికి. సో ఈ విధంగా యోగ్యమైన వ్యక్తుల్ని అప్పుడప్పుడు ప్రచారానికి పంపిస్తాడు. కానీ ఒక్కొక్కసారి భగవంతుడు స్వయంగా కూడా వస్తాడు, రకరకాల అవతారాలు తీసుకొని మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు. సో ఈ విధంగా బేసికలీ చెప్పేది ఏంటంటే, భగవంతుడు ఈ విధంగా ప్రచారం చేయడానికి మరియు పరిచాలన చేయడానికి, మొత్తం ఈ బ్రహ్మాండాన్ని మేనేజ్ చేయడానికి ఆయనదే బాధ్యత. ఈ బ్రహ్మాండం ఎందుకు మేనేజ్ చేస్తున్నాడు? జీవాత్మలు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాయి, అందుకే బ్రహ్మాండం సృష్టించాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు కోరుకుంటున్నారు ఎంజాయ్ చేయాలని. కానీ భగవంతుడు తెలుసు వాళ్ళు అసలు ఆనందం పొందేది భగవద్ధామంలో. కాబట్టి మళ్ళీ వాళ్ళకి అది బోధించాలి. మళ్ళీ దాన్ని బోధించడానికి ఇది ప్రచారం కూడా చేయాలి. అంటే భగవంతుడే ఈ యొక్క సృష్టిని మేనేజ్ కూడా చేయాలి, మళ్ళీ దాంట్లో ప్రచారం కూడా చేయాలి అందరికి. సో ఈ రెండు బాధ్యతలు మెయిన్ అనమాట భగవంతుడిది. సో అందుకనే అది దానికి సరైన యోగ్యమైన వ్యక్తులు దొరికితే వాళ్ళకి అప్పచెప్పేస్తారు. అది లేదు, అవసరం ఉంటే ఆయన సొంతంగా వచ్చి కూడా చేస్తాడు అనమాట. అలా భగవంతుడు మహాప్రభు కృష్ణ రూపంలో వచ్చి మనకి ఈ సంకీర్తన, యజ్ఞం, భగవద్గీత గురించి ప్రచారం చేశాడు. మళ్ళీ ఇవన్నీ మనం భగవద్గీత శిక్షణలు పాటించి సంకీర్తన యజ్ఞంలో భాగస్వాములు అయ్యి
మనం అసలైతే భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళొచ్చు. మనం భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళాలనే ఉద్దేశంతోనే భగవంతుడి ఇదంతా ఇన్ని అవతారాలు ఎత్తుతున్నాడు. దానికి వేరే ఉద్దేశం ఏం లేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 9వ నంబర్ శ్లోకం. సర్గం ప్రజేష రూపేణ దస్యూన్హన్యాత్ స్వరాడ్వపుః కాలరూపేణ సర్వేషాం అభావాయ పృథగ్గుణః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఈ విధంగా ప్రజాపతి మరీచి రూపంలో భగవంతుడు ప్రజల్ని సృష్టిస్తాడు. ఎందుకంటే సంతతి పెరగాలి కదా. ఆ విధంగా రాజు రూపంలో ఆయన ఇలాంటి దొంగలని, బందిపోట్లని వీళ్ళందరినీ హతమారుస్తాడు. అలాగే కాల రూపంలో అన్నిటినీ సంహరిస్తాడు. అలాగే విభిన్న గుణాల రూపంలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అవన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టి. ఇక్కడ మనం చూసే అన్ని 3 గుణాలు కూడా భగవంతుడి నుంచి వచ్చినవి అనే విషయం అర్థం చేసుకోవచ్చు. సో బేసికల్ ఏంటంటే భగవంతుడు రకరకాల వ్యక్తుల్ని, రకరకాల విషయాలన్నింటినీ సృష్టిస్తాడు ఏవేవి అవసరము అలా మేనేజ్ చేయడానికి. అంటే మనకు 3 గుణాలు, ప్రకృతిలో 3 గుణాలు అవసరము, దేవతలు అవసరము, ఋషులు అవసరము, మనువు అవసరం, బ్రహ్మ శివుడు అందరూ అవసరం. సో ఎవరెవరు అవసరమో, ఏవేవి అవసరమో భగవంతుడు అవన్నీ అరేంజ్ చేస్తాడు. వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తారు. సో వాళ్ళు నా బాధ్యతల్లో నియమించేది కూడా భగవంతుడే. అలా దొరకకపోతే సొంతంగా ఆయనే ఒక అవతారం తీసుకొని వచ్చేస్తాడు. ఈ విధంగా బేసికల్లీ ఏంటంటే అది భగవంతుడి బాధ్యత అన్నమాట. సో అందుకనే మనం ఏంటంటే ఎవరిని ఆరాధించినా, పూజించినా కానీ మనం ఆ విధంగా చూడాలి. ఎవరైనా దేవతలని అయితే వాళ్ళందరూ కూడా భగవంతుడు నియమించిన ఆయన భక్తులే కాబట్టి ఆ విధంగా వాళ్ళని మనము చూడాలి, వాళ్ళకి మనం సమ్మానం చూపించాలి, ఆరాధించాలి అంతే. సో ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం. ఇంకొకసారి భగవంతుడు అవతారం కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే, ఒకవేళ వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేసినా అందుకే భగవంతుడే కరెక్ట్ చేస్తాడు. ఇంద్రుడే ఎన్నోసార్లు మిస్టేక్ చేస్తాడు, తప్పు చేస్తాడు, భగవంతుడే కరెక్ట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు చేయొచ్చు మిస్టేక్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు భగవంతుడు అవతారం అయితే ఆయన మిస్టేక్ చేయడు. కానీ ఒకవేళ ఆయన భగవంతుడు అవతారం కాదు, జీవాత్మలు అయితే వాళ్ళు ఏవో ఒక మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు, తప్పులు చేస్తూనే ఉంటారు. అవి సరిదిద్దుతూ ఉంటారు భగవంతుడు. సరిదిద్ది మళ్ళీ వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే భగవంతుడి ఉద్దేశం ఏంటంటే మెయిన్ గా ఈ సేవ ద్వారా వీళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా ఇప్పుడు భగవంతుడు సేవ చేసేది మెల్లిమెల్లిగా శుద్ధం అయిపోయి భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి. అల్టిమేట్ అదే. మనం ఒక దగ్గర చూస్తాం, తర్వాత వస్తుంది ఈ అధ్యాయంలో ఒక దగ్గర పాయింట్ వస్తుంది, ప్రభుపాద ద్వారా రాస్తారు. ఈ సేవ ద్వారానే మనం శుద్ధం అవ్వగలుగుతాం, భగవంతుడికి సేవ చేసుకోవడం ద్వారా. అందుకనే ఇలా భగవంతుడు రకరకాల సేవల్లో భక్తుల్ని నియమిస్తాడు అన్నమాట. ఎవరెవరైతే యోగ్యత ఉందో తద్వారా వాళ్ళు ఇంకా శుద్ధం అయిపోయి భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళగలుగుతారు. అదే మెయిన్ ఉద్దేశం. లేకపోతే భగవంతుడు అన్ని చేసుకోగలడు. ఇంతమందికి ఇన్ని బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ తప్పులు సరిదిద్దే అవసరం లేదు, వాళ్ళని నియమించే అవసరం లేదు. అన్ని అవతారాలు ఆయనే తీసుకుని అన్ని మేనేజ్ అయినా చేసేవచ్చు. కానీ ఏదో మేనేజ్ చేయడమే ఉద్దేశం కాదు భగవంతుడికి. మెయిన్ ఏంటంటే ఇన్ని రకాల పదవులు సృష్టించింది ఏంటంటే వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా సేవలో నియుక్తం చేసి తద్వారా వాళ్ళు భగవంతుడు సేవ చేసుకునే అవకాశం లభిస్తే వాళ్ళు భగవంతుడు సేవ చేసుకుంటే వాళ్ళు శుద్ధం అయిపోయి భగవద్ధామం తిరుగుతారు. అది మెయిన్. నెక్స్ట్ 10వ నంబర్ శ్లోకం. స్తూయమానో జనైరేభిర్మాయయా నామరూపయా విమోహితాత్మభిర్నానా దర్శనైర్న చ దృశ్యతే. సో సాధారణంగా సాధారణమైన ప్రజలు ఏంటంటే మాయామోహితులైపోయి ఉంటారు. అందుకనే వాళ్ళందరూ కూడా ఇలా భగవంతుడు ఎక్కడున్నాడు, పరమ సత్యం ఏంటి అనేది వెతుకుతూ ఉంటారు. రకరకాల పరిశోధనలు చేసుకుంటూ ఇలా జ్ఞాన మార్గాన్ని ఎంచుకుంటూ, కానీ వాళ్ళు భగవంతుడిని దర్శించుకోలేకపోతారు. రైట్. సో ఈ విధంగా చాలా మంది భగవంతుడు అంటే ఎవరు, పరమ సత్యం అంటే ఏంది అనేసి చాలా మంది కూడా వెతుకుతున్నారంట, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, భగవంతుడిని దర్శించుకోలేకపోతున్నారు. కానీ మనం భగవద్గీతలో చూసుకోవచ్చు, కృష్ణుడు చెప్పాడు క్లియర్ గా, నేనే మూల కారణాన్ని, నేనే పరమ సత్యాన్ని, అన్ని నా నుంచి వస్తున్నాయి, అహం సర్వస్య ప్రభువు అని. కానీ మరి ఎందుకు జనాలు, సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇది విషయాలంటే వాళ్ళు మాయామోహితం అయిపోతున్నారు. అందుకనే ఎవరైతే భక్తులు భగవంతుడిని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు భగవంతుడిని గుణమహిమలు కీర్తించుకుంటూ
వాళ్ళు ఆనందంగా ఉంటారంట. ఎందుకంటే అదే అవసరం. జనాలకు అది తెలియకనే మాయమోహితులైపోయి వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. కాబట్టి భక్తులు ఎందుకే ప్రచారం చేస్తే భగవంతుడు గుణమహిమల్ని వాళ్ళు అర్థం చేసుకుని అచ్చా భగవంతుడు ఈయన, ఆయనను మనం కీర్తించాలి, సేవ చేసుకోవాలి అనే విషయాన్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఆనందమైన జీవితంలోకి ప్రవేశించవచ్చు. అదనమాట మెయిన్ ఉద్దేశం. సో లాస్ట్ శ్లోకం 11వ నంబర్ శ్లోకం. ఏతత్ కల్ప వికల్పస్య ప్రమాణం పరికీర్తితం యత్ర మన్వంతరాణ్యాహుష్ చతుర్దశ పురావిదః. ఒక కల్పలో అంటే ఒక కల్ప అంటే బ్రహ్మ యొక్క రోజు, ఒక్క రోజు. అలా ఒక్క బ్రహ్మ ఒక రోజులో ఒక్క కల్పలో ఎన్నో వికల్పాలు ఉంటాయంట. అంటే వికల్ప అంటే చేంజెస్, రకరకాల పరివర్తన జరుగుతూ ఉంటాయి. ఓ రాజా, ఇవన్నీ కూడా నీకు ముందు నేను ఒకసారి ఆల్రెడీ చెప్పాను. సో ఇలా ఎవరైతే పండితులు వాళ్ళందరికీ ఇవన్నీ తెలుసు. ఈ విధంగా ఎలా ఒక రోజు ఒక బ్రహ్మలో 14 మనువులు ఉంటారు. సో దీని గురించి ముందే చెప్పేసాను మీకు. చెప్తాను ఆ మనువులందరి పేర్లతో సహా వాళ్ళు ఎవరెవరు ఏంటనే కథ అంతా చెప్పేశారు భగవంతుడు. సో బేసికల్ ఏంటంటే ఇలా మన్వంతరం జరిగినప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని సార్లు కొంచెం ప్రళయం, లేకపోతే కొన్ని చేంజెస్, ఇంకా కలియుగం నుంచి సత్యయుగం నుంచి కలియుగం వరకు ఎలా సనాతనంతరం క్షీణించిపోతుంది, మళ్ళీ పునర్స్థాపం అవుతుంది సత్యయుగంలో మళ్ళీ. ఈ విధంగా ఈ చేంజెస్ అనేవి రకరకాల ప్రజలు, వాళ్ళ ఆయువు, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి యుగంలో. అంటే ఇలా ఎన్నో సార్లు చిన్న చిన్న చేంజెస్ జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ప్రళయం కూడా వస్తుంది చిన్న చిన్నగా. ఎలాగైతే చక్షుష మన్వంతరం ఎండింగ్ లో వచ్చిందో, బ్రహ్మ కోసే పడుకున్నప్పుడు వచ్చేసింది ప్రళయం. సో అలా ఒక్కొక్కసారి వస్తుంది. మళ్ళీ బ్రహ్మ నైట్ అయిపోయిన కూడా అయితే పెద్ద ప్రళయం వస్తుంది అనుకోండి. కానీ ఈ విధంగా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. అలా ఒక బ్రహ్మదేవ్ ఒక్క రోజులోనే ఇన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఎలా మేనేజ్మెంట్ అనేది భగవంతుడు ఈ యొక్క స్థాపించాడు, ఈ యొక్క బ్రహ్మాండం అనే విషయాన్ని ఇక్కడ బేసికల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు దీని తర్వాత ఇంకా ఏం జరిగింది అనేది చూద్దాం. ఇంకా బలి మహారాజ్ స్టోరీ అయిపోలేదండి. ఆల్మోస్ట్ ఇది నెక్స్ట్ 14వ అధ్యాయం పూర్తయింది. 15వ అధ్యాయం నెక్స్ట్ స్టార్ట్ చేస్తాము. 15వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు బలి మహారాజ్ స్టోరీ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇంకా వామనదేవ్ అవతారం కూడా వస్తాడు. ఇంకా చాలా బాగుంటుంది అక్కడ. సో ఇంకా లాస్ట్ అధ్యాయంలో మత్స్య అవతారం గురించి ఉంటుంది. సో ఈ విధంగా వామన అవతారం, ఇంకా మత్స్య అవతారం, ఇంకా 2 అవతారాలు ఉన్నాయి ఈ స్కందంలో. సో చూద్దాం తర్వాత. సో ఈరోజు ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ.